హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారో కూడా తప్పకుండా నాతో కింద కామెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది నేను 2 రోజులు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను. సో ఈరోజు అయితే ఈవినింగ్ సరదాగా బయట ఐస్ క్రీమ్ తినడానికి అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి ఇంటి దగ్గర నుంచి. సో ఇంకా ఈరోజు డేట్ అయితే January 25th అనమాట. సో మా పాప వాళ్ళ స్కూల్లో ప్రైమరీ క్లాస్ స్టూడెంట్స్, అలాగే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉండే క్లాసెస్లో పిల్లలందరికీ కూడా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా January 25th చేసేసి January 26th అయితే హాలిడే అయితే డిక్లేర్ చేసేసారు. సో 25th రోజే వాళ్ళకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అవన్నీ కూడా చేసేసారు కాబట్టి ఆ రోజు అయితే నైనికాకి ఒక సర్ప్రైజింగ్ గోల్డ్ మెడల్ అయితే వచ్చిందండి. సో ఇంటికి వచ్చిన వెంటనే చూపించింది. చాలా చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. సో రిపబ్లిక్ డే అని చెప్పేసి అన్నాను కదా, తర్వాత రోజు రిపబ్లిక్ డే కాబట్టి అన్ని షాప్స్ కూడా మంచిగా కలర్ఫుల్గా లైటింగ్స్ అవన్నీ కూడా పెట్టేసి డెకరేట్ చేసేసారు. అండ్ ఇదంతా కూడా ఏసరావు నగర్ అండి. ఇప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికి అని చెప్పి వెళ్తున్నాము. ఇక్కడ ఏసరావు నగర్లో జాయ్ ఆలుకాస్లో అయితే ఫ్లాట్ 50% వేస్టేజ్ మీద ఆఫర్ అనేది పెట్టారనమాట. సో ఇంకా అలా వెళ్తూ ఉంటే కనిపించింది. సో వీడియోలో నేను మీకు షేర్ చేసినట్లయితే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా సరే వ్యాలంటైన్స్ డేకి కానీ ఏదన్నా బర్త్డేస్కి కానీ ఏదన్నా స్పెషల్ అకేషన్స్కి గోల్డ్ ఏదన్నా కొనుక్కునే వాళ్ళకి ఉంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో ఇందుకే మేము వచ్చింది ఏసరావు నగర్లో ఉన్న మెర్చులీస్ ఐస్ క్రీమ్ షాప్కి అయితే వచ్చామండి. ఇదైతే ఏసరావు నగర్ లావిష్ మండి రెస్టారెంట్ దగ్గరలోనే ఉంటుందన్నమాట, పక్కనే. సో దీని యొక్క నేను అడ్రస్ లొకేషన్ అదంతా కూడా గూగుల్ మ్యాప్ లింక్ అదంతా కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ షాప్కి రావడం అయితే మేము సెకండ్ టైం అండి. ఆల్రెడీ 2 days బ్యాక్ అయితే మేము మండి రెస్టారెంట్ లావిష్ మండి రెస్టారెంట్కి అయితే వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా మండి తినేసి వెళ్తూ ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ అదంతా కూడా కొత్తగా కనిపించేటప్పటికల్లా ఇక్కడ ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా ట్రై చేసాము. చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఈరోజు నైన్కా వాళ్ళ స్కూల్లో ఏంటంటే తనకి గోల్డ్ మెడల్ అలాగే సర్టిఫికెట్ అవన్నీ కూడా వచ్చినాయి కాబట్టి వాళ్ళ డాడీ ఏంటంటే తన స్కూల్ దగ్గర నుంచి తీసుకొస్తూ ఇంక ఈరోజు ఈవినింగ్ ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాను నైనికా అని చెప్పేసి అన్నారంట. సో అందు గురించి అని చెప్పేసి ఇక్కడికి రావడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ ఈ యొక్క ఐస్ క్రీమ్ షాప్ దగ్గర మేము ఆల్రెడీ ఐస్ క్రీమ్ అదంతా కూడా ముందు టేస్ట్ చేసాం కాబట్టి మాకు బాగా నచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి ఒక ఐస్ క్రీమ్ షాప్ అయితే నియర్లీ ఒక 15 minutes డ్రైవ్ అయితే ఉంటుందండి. సరదాగా అలా బయటకు అయితే ఈవినింగ్ అయితే వచ్చాము. పొంగల్ హాలిడేస్కి ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే ఇంకా ఇలా ఈవినింగ్ రావడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నైనికాకి అలా మంచిగా గోల్డ్ మెడల్ అలాగే సర్టిఫికేట్స్ అవన్నీ కూడా వచ్చిన తర్వాత చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయామండి. అండ్ మేము ఇక్కడ అయితే మొత్తం 3 flavors ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలా స్కూప్స్ టైప్లో అయితే తీసుకున్నాం. నేనేంటంటే కస్టర్డ్ యాపిల్ అంటే మనకు సీతాఫలం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. నైన్కా ఏంటంటే చాకో చిప్స్ ఐస్ క్రీమ్ అయితే తీసుకుంది. మా హస్బెండ్ వేరే ఫ్లేవర్ ఏదో తీసుకున్నారనమాట. చాలా ప్యూర్గా న్యాచురల్ ఐస్ క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే ఉన్నదండి. నాకైతే సీతాఫలం అంటే చాలా చాలా ఇష్టం. మ్యాక్సిమం ఐస్ క్రీమ్ షాప్స్కి వెళ్ళాను అనుకోండి, అయితే మ్యాంగో లేదంటే సీతాఫలం ఐస్ క్రీమ్ అవైలబుల్గా ఉంటే సీతాఫలమే ఆర్డర్ ఇచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడైతే నేను తీసుకున్నాను కానీ ఇక్కడైతే ప్రోబయోటిక్ ప్రీబయోటిక్ టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉండే ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. దట్టు ఏంటంటే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయండి. అండ్ క్వాలిటీ కూడా చాలా ప్యూర్గా అయితే ఉన్నది. అండ్ ఆ రోజు మేము వచ్చిన రోజు అయితే పౌర్ణమి అనుకుంటా. ఇలా పైకి చూసేటప్పటికల్లా చంద్రుడు మంచి బ్రైట్గా అయితే కనిపిస్తూ ఉన్నాడు. సో చూసిన వెంటనే వీడియో తీయాలనిపించి వీడియో తీసి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఒక పక్కన మేము ఐస్ క్రీమ్ అదంతా కూడా తింటున్నాము. ఇంకా నాదైతే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బట్ నైన్కాది ఏంటంటే కొంచెం టైం టేకెన్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే సో నైన్కాది ఇంకా తినడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ అయితే వేఫర్స్ ఉంటాయి కదండి, అంటే మన ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి కదా, ఆ కోన్స్ అవన్నీ కూడా ఎలా తయారు చేస్తున్నారో ఇక్కడైతే చిన్న వీడియో బయట అదంతా కూడా తీశాను. ఇక్కడ వీళ్ళైతే ఇలాగ ఒక లిక్విడ్ ఫామ్లో ఉండే ఒక
పిండి అదంతా కూడా దీంట్లో ఒక గెరిటెడ్ పిండి అదంతా కూడా వేసి లిడ్ అదంతా కూడా క్లోజ్ చేసేసిన తర్వాత ఒక 5 minutes పోయిన తర్వాత మనకి ఆ యొక్క లిక్విడ్ ఫామ్లో ఉండేదంతా కూడా ఇలా వేఫర్లా అయితే తయారైపోతుంది. దాని లోపల కోన్ ఒక ప్లాస్టిక్ది అయితే ఉన్నదండి, దాని లోపల దూర్చి ఇలా కోన్ టైప్లో అయితే తయారు చేస్తున్నారు. సో చాలామంది ఏంటంటే ఇలా స్కూప్స్ కాకుండా కోన్లో కూడా ఐస్ క్రీమ్స్ అవన్నీ కూడా తినడం అయితే ఇష్టపడుతూ ఉంటారు కదా. నాకు ఇలాంటి వ్రాఫర్స్ అయితే చాలా చాలా ఇష్టం అండి ఉట్టిగా తినడం అయితే. కొంతమంది ఏంటంటే లైక్ బాస్కెట్లో ఐస్ క్రీమ్స్ అలాంటివి కూడా ఉంటాయి కదా, సో అవి కూడా వీళ్ళు ఓన్గా ఇలాగే తయారు చేస్తూ ఉంటారంట. సో అవన్నీ కూడా చూస్తూ ఉంటే సో ఇక్కడైతే నేను వీడియో షూట్ అదంతా కూడా చేసుకున్నాను. సో ఇంకా చెప్పాను కదా మా పాపకి గోల్డ్ మెడల్ వచ్చింది అని చెప్పేసి, సో ఇదేనమాట అది. సో ఇది దేని గురించి వచ్చింది అంటే రిపబ్లిక్ డే సందర్భంగా మార్చ్ ఫాస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే సింగింగ్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా స్కూల్లో అయితే కండక్ట్ చేశారండి. సో అందులో నైనికాకి ఏంటంటే మార్చ్ ఫాస్ట్కి వచ్చిందనమాట ఈ యొక్క గోల్డ్ మెడల్. సో ఫస్ట్ గోల్డ్ మెడల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఏంటంటే లైఫ్ లాంగ్ మెమరీగా అయితే ఉండబోతుంది. చూసిన వెంటనే నాకు కూడా చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి. చాలా వెయిట్గా కూడా ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా, కొంతమందికి ఏంటంటే సిల్వర్ కలర్లో ఉండే ఈ యొక్క మెడల్స్ కూడా వచ్చినాయి అంట. ఇక్కడ సాటిన్ థ్రెడ్ రెడ్ కలర్లో ఉన్నది కదా, సిల్వర్ కలర్లో ఉండే వాళ్ళకి ఏంటంటే బ్లూ కలర్ సాటిన్ కలర్ థ్రెడ్ అయితే వచ్చిందంట. నైన్కే ఏంటంటే ఆ సిల్వర్దే బాగుంది మమ్మీ నా దానికన్నా అని చెప్పేసి అంటుంది. నేను అన్నాను వచ్చిన వెంటనే, నైని దానికన్నా ఇదే గ్రేట్ నైని, దీన్ని చూస్తే నువ్వు ప్రౌడ్ కింద ఫీల్ అవ్వాలి, ఇంకా మంచి మంచి గోల్డ్ మెడల్స్ అవన్నీ కూడా తెచ్చుకోవాలి అని చెప్పేసి అన్నాను. అండ్ ఇదైతే వీళ్ళకి పొంగల్ హాలిడేస్కి వెళ్ళే ముందు ఐన్స్టీన్ డే అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అదంతా కూడా చేశారండి స్కూల్లో. అప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ వ్లాగ్లోనూ సెపరేట్గా షార్ట్ వీడియోలోనూ జూ ప్రిపేర్ చేసింది ఒకటి పెట్టాను. సో ఆ జూ ప్రిపేర్ చేసినందుకు తనకి ఏంటంటే ఆ యొక్క సర్టిఫికెట్ అదంతా కూడా వచ్చిందనమాట. సో ఇంకా ఆ సర్టిఫికెట్ అలాగే నేను మీకు ఆ యొక్క మెడల్ అదంతా కూడా చూపించాను. సో చాలా హ్యాపీగా అయితే అనిపించింది. అండ్ ఇదైతే తర్వాత రోజే అండి. ఈ మధ్యన ఏంటంటే డైలీ కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉండాలని చెప్పేసి వాకింగ్ ఒక 1/2 hour అలాగే జుంబా డ్యాన్స్ చేద్దాము అని చెప్పేసి టీవీలో మనకి యూట్యూబ్కి సంబంధించిన చాలా ఛానల్స్ అయితే ఉంటాయి జుంబాకి సంబంధించినవి. సో అది అయితే పెట్టుకుని ఇక్కడ టీవీలో చూసుకుంటూ జుంబా ప్రాక్టీస్ అదంతా కూడా చేస్తున్నాను. సో ఇవన్నీ చేయడంతో ఏంటంటే మనకి చక్కగా ఫ్యాట్ అవన్నీ కూడా ఈజీగా బర్న్ అయిపోతూ ఉంటాయి. ఆర్మ్ ఫ్యాట్ కానీ లేదా అంటే కొంచెం నడుం దగ్గర కానీ కొంచెం టైస్ దగ్గర కానీ ఫ్యాట్ ఏదన్నా ఎక్కువగా ఉంటే కొంచెం అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా చేయాలి అనుకుంటే పేషెన్స్ అయితే ఉండాలండి. బట్ బద్ధకం లేకుండా కూడా డైలీ అయితే చేస్తూ ఉండాలి. ఈ మధ్యన ఏంటంటే నాకు కూడా కొంచెం మనకి బాడీ పరంగా ఎక్సర్సైజ్ ఉండాలి, లేదు అనుకుంటే అలాగా డిమ్గా తయారైపోతాము అని చెప్పేసి అనుకుని ఇంకా ఇక్కడైతే నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంచుమించు ఇక్కడ ఎక్సర్సైజ్ అలాగే జుంబా అదంతా కూడా ఇంట్లో అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నాను. రోజు అయితే మార్నింగ్ జుంబా అదంతా కూడా చేసుకుంటున్నానండి 9కి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. అండ్ ఇంకా దాని తర్వాత ఇంట్లో పని అదంతా కూడా చూసుకుని మార్నింగ్ 10 ఆ టైంకి ఇంకా నేను వాకింగ్ మా ఇంటి పక్కన కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు వ్లాగ్లో అయితే షేర్ చేశాను. సో ఆ యొక్క కమ్యూనిటీ గ్రౌండ్స్లో అయితే వాకింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. సో ఇంకా అలా ఆ రోజు జుంబా అదంతా కూడా కంప్లీట్ చేసేసుకుని వాకింగ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇదైతే సండే రోజు అండి. సాటర్డే నైట్ ఏంటంటే ఇంటికి అక్క అలాగే అక్క వాళ్ళ అబ్బాయి లిఖిత్ మీరు చూసారు కదా, తిను మా అక్క వాళ్ళ అబ్బాయి అండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే చదువుతున్నాడు. సో సాటర్డే నైట్ అయితే మా ఇంటికి అయితే వచ్చారు. సో వచ్చేటప్పటికి బావగారు అయితే క్యాంప్ వెళ్ళారంట. సో ఇంట్లో వీళ్ళిద్దరే కదా ఉంటారు, ఎలాగో తర్వాత రోజు సండే హాలిడే ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఉంచేసాను అనమాట. సో సండే రోజు మార్నింగే ఇంకా ఇక్కడ అయితే మార్కెట్కి అయితే వెళ్తున్నారు. మార్కెట్ అంటే లైక్ సండే అంటే ఆబ్వియస్లీ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే ఫిష్ కానీ చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఏదన్నా సరే నాన్ వెజిటేరియన్ అదంతా కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదా. సో నేను ఈ రోజు అయితే ఫిష్ అయితే తీసుకురమ్మని చెప్పేసి అన్నానమాట. దాంతోపాటు మా అక్క వాళ్ళ అబ్బాయికి ఏంటంటే ప్రాన్స్ అంటే చాలా చాలా ఇష్టము. సో ఇంకా వాడి గురించి అని చెప్పి ప్రాన్స్ కూడా తెమ్మని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వీళ్ళైతే నైనిక
అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ముగ్గురు కలిపి ఇక్కడ ఫిష్ షాప్ దగ్గరికి అయితే వచ్చారనమాట. సో సండే అవడంతో చూస్తున్నారు కదా క్రౌడ్ అదంతా కూడా ఇంకా అసలు ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో. సో అక్కడ కొనేవాళ్ళు, అక్కడ క్లీనింగ్ చేయించుకునే వాళ్ళు అందరూ కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. సో చూస్తున్నారు కదా ఇంకా చక్కగా పెద్ద పెద్ద చేపలన్నీ కూడా ఉన్నాయండి. యాక్చువల్లీ మా హస్బెండ్కి ఏం చెప్పానంటే ఫిష్ తీసుకురమ్మని చెప్పేసి అన్నానమాట. ఆ రోజు మెనూ ఏం చేద్దాం అనుకున్నానంటే ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, అలాగే నేను లిక్కీకి ప్రాన్స్ ఇష్టం కాబట్టి ప్రాన్స్ కర్రీ చేద్దాము, వైట్ రైస్ అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా క్రౌడ్ అదంతా కూడా ఎంత ఎక్కువగా అయితే ఉన్నదో, చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి. ఇంకా 9కి ఏంటంటే ఇంట్లో ఉండమన్నాను. మా అక్క వాళ్ళ అబ్బాయి మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళి ఇంకా తీసుకొచ్చేస్తారు కదా, నువ్వు ఇక్కడే ఉండు 9 అంటే వద్దు నేను వెళ్తాను అన్నయ్యతో అని చెప్పేసి ఇంకా వెళ్ళిందనమాట వాళ్ళతో పాటు. యాక్చువల్లీ చేప తెమ్మన్నాను కానీ ఇక్కడైతే లక్కీగా ఏంటంటే క్రాబ్స్ అయితే దొరికినాయండి. సో చూస్తున్నారు కదా క్రాబ్స్ బాక్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 6-5 క్రాబ్స్ అయితే ఉన్నాయండి. సో క్రాబ్స్ మాకు ఇక్కడ దొరకడం అయితే చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి, తీసుకురావడం కూడా చాలా రేర్గా తీసుకొస్తూ ఉంటారు. ఉన్నప్పుడు మటుకు మా హస్బెండ్ అయితే క్రాబ్స్ అనేది తీసుకొస్తూ ఉంటారనమాట. బట్ ఈరోజు ఎలాగో క్రాబ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏం చేశారంటే క్రాబ్స్ అవన్నీ కూడా ఉన్న మటుకు తీసేసుకున్నారు. ఇంక ఫిష్ అయితే తీసుకురాలేదండి, ఎందుకంటే ఫిష్, క్రాబ్స్, ప్రాన్స్ ఇవన్నీ అంటే ఇంకా 2 పూటలు ఉండేది 4 కదా, ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా క్రాబ్స్, ప్రాన్స్ తీసుకున్నారు. ఇక్కడ ప్రాన్స్ అవన్నీ కూడా ఒలిపించేస్తున్నారు అనమాట, బుర్రలు, తోకలు అవన్నీ కూడా. అండ్ క్రాబ్స్ కూడా పైన స్కిన్ అదంతా కూడా తీయించేసి కాళ్ళ దగ్గర కటింగ్లు అవన్నీ కూడా చేసేస్తున్నారు. సో నాకైతే హైదరాబాద్లో ఇలాగా చేపలు, రొయ్యలు అవన్నీ కొనడానికి అయితే నేను అసలు వెళ్ళనండి. మ్యాక్సిమం అయితే 99% మా హస్బెండే ఇంకా అన్నీ కూడా పర్చేస్ చేసి తీసుకొచ్చేస్తూ ఉంటారు. రాజమండ్రి అత్తయ్య గారు వాళ్ళ ఊరు వెళ్ళాను అనుకోండి, అక్కడ నాకు చేపల బజార్ అయితే చాలా నచ్చుతూ ఉంటుందన్నమాట. రకరకాల చేపలు, పీతలు, రొయ్యలు అవన్నీ కూడా ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి. నేను చాలాసార్లు మీకు రాజమండ్రి వెళ్ళినప్పుడు అయితే వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడైతే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను లైక్ పొంగల్ అనేది ప్రిపేర్ చేశాను. ఈ పొంగల్ అనేది నాకైతే చాలా చాలా ఇష్టము. సో ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళాను అనుకోండి, తిరుపతిలో అయితే ఏ తిన్నా తినకపోయినా కంపల్సరీగా ఈ యొక్క పొంగల్ నైవేద్య రూపంలో కానీ లేదంటే ఏదన్నా హోటల్స్కి వెళ్ళినా సరే కంపల్సరీగా ఈ యొక్క పొంగల్ అనేది కంపల్సరీ తీసుకుని టేస్ట్ అయితే చేస్తూ ఉంటానన్నమాట. సో అంత ఇష్టము. సో ఈ యొక్క పొంగల్ ఏంటంటే హెల్త్ పరంగానే మంచిది, దట్టు ఏంటంటే ఇందులో మంచిగా గీ అదంతా కూడా వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మామూలుగా నేనైతే పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. బట్ ఏంటంటే అక్క వాళ్ళకి చట్నీ అవసరం లేదు, నెయ్యి అదంతా కూడా ఉన్నది కదా, కొంచెం స్పైసీగా చేస్తే సరిపోతుంది అంటే ఇంకా మిరియాలు అవన్నీ కూడా, పచ్చిమిరపకాయలు అవన్నీ కూడా ఎక్కువ వేసి ఇంకా చక్కగా అయితే ప్రిపేర్ చేశాను. అక్క వాళ్ళ అబ్బాయికి ఏంటంటే నెయ్యి అనేది చాలా చాలా ఇష్టం అనమాట. ఇడ్లీ చేసినా సరే చట్నీ ఉన్నా లేకపోయినా వాడికి నెయ్యి, కారపొడి అదంతా కూడా వేసి పెట్టేసామనుకోండి ఎంతో ఇష్టంగా అయితే తింటాడు. బట్ 9కి ఏంటంటే నెయ్యి అదంతా కూడా అంత ఇష్టంగా అయితే తిందండి. ఇంకా నేను అప్పుడప్పుడు దానికి తెలియకుండా నెయ్యి అదంతా కూడా మిక్స్ చేసేస్తాను. ఫస్ట్ అయితే ఇంకా అక్క వాళ్ళ అబ్బాయికి నెయ్యి అదంతా కూడా వేసేసి పొంగల్ అదంతా కూడా ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. అండ్ ఇదైతే ఇంకా మా హస్బెండ్కి అయితే ఇచ్చాను అనమాట. అండ్ ఇంకా ఇక్కడైతే అక్కకి ఏంటంటే నేను పెట్టద్దంట, తనే సర్వ్ చేసుకుంటాను అని చెప్పేసి ఇక్కడైతే ప్లేట్స్ అవన్నీ కూడా నెతికేస్తుంది. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీస్తుంటే బాబోయ్ నేను చండాలంగా ఉన్నానని చెప్పేసి అంటుంది. చూడండి మరి నేను కూడా ఎలా ఉన్నానో. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, అది కూడా పని చేసుకునే ఆడవాళ్ళు ఇదే విధంగా అయితే ఉంటారండి, సోకులు చేసుకుంటా అయితే ఉండలేరు కదా. సో ఇంక అదనమాట. సో ఇంక అక్కకైతే కొంచెమే పెట్టమంటే కొంచెమే పెట్టాను, నెయ్యి కూడా అదే చూసుకుని అయితే వేసుకుంటూ ఉన్నది. అండ్ నాకేంటంటే ఒక 3 to 4 days నుంచి ఏంటంటే కొంచెం కాఫ్ అదంతా కూడా ఎక్కువగా అయితే ఉన్నదండి. సో వాయిస్ ఓవర్ ఇస్తునేటప్పుడు కూడా కొంచెం చాలా అనీజీగా అయితే ఉన్నదనమాట. సో ఈరోజు అయితే యమ్మీ పొంగల్ అనమాట, వేడి వేడిగాని చాలా బాగుంది. యాక్చువల్లీ 9కి ఏంటంటే ఫస్ట్ లెగ్సిన వెంటనే మార్నింగ్ ఆకలేసేస్తుంది అని చెప్పేసి అన్నది. ఇంక నేను ఏం చేశాను అంటే
వెంటనే పొంగల్కి ఏంటంటే కొంచెం టైం పడుతుంది కదా అని నేను వెంటనే ఇప్పి నూడిల్స్ అయితే చేసేసి తనకి ఇచ్చేసాను అనమాట. కానీ ఒక 2 స్పూన్లు అయితే తిన్నదండి. ఆ తర్వాత మేము అందరం పొంగల్ అదంతా కూడా తింటుంటే చూసి దానికి కూడా పొంగల్ తినాలనిపించినట్టుంది. మమ్మీ నాకు వద్దు నూడిల్స్, నాకు పొంగలే కావాలి అంటే సరే అని చెప్పి దానికి కూడా కొంచెం ప్లేట్లో పొంగల్ అదంతా కూడా వేసేసి ఇంకా ఇచ్చేసాను అనమాట. సో మీలో ఎంతమందికి పొంగల్ అనేది ఇష్టమో కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో చక్కగా యమ్మీగా పొంగల్ బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసేసాం కదా. అండ్ ఇక్కడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఇంకా ప్రిపరేషన్స్ అనమాట. సో ఇంక ఇక్కడైతే పీతలు అవన్నీ కూడా క్లీన్ చేయించేశారు. వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసేసి నేను క్లీన్ చేసేసాను. అలాగే ఇవి రొయ్యలండి. రొయ్యలు కూడా లోపల నరాలు ఉంటాయి కదా, నరాలు అవన్నీ కూడా తీసేసి కొంచెం పసుపు వేసేసి ఇలాగా ఉడకబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అదంతా కూడా వండుకోవాలి. తీరా చూస్తే ఫ్రిడ్జ్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెమే ఉన్నదండి. ఈరోజు ఏంటంటే పీతల పులుసు అలాగే పచ్చి రొయ్యలు అలాగే ములక్కాడ కూర చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. రెండిట్లకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అవసరం కదా, సరిపోదని చెప్పేసి ఒక పక్కన మా అక్క ఏంటంటే రొయ్యల కూర అదంతా కూడా తాలింపు పెట్టేసింది. ఇంకా నేను ఏంటంటే ఒక పక్కన అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా ఆడేసుకుంటున్నాను అనమాట. సో ఇలా ఇద్దరు లేడీస్ ఉన్నాం అనుకోండి, ఇద్దరు పని ఇలా వంట తెలుసునే వాళ్ళు ఉంటే చక్కగా హడావులు లేకుండా హాయిగా ఆరాముగా ఎంత పని అయినా సరే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఒక పక్కన ఏంటంటే రొయ్యలకి అక్క ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఆయిల్లో వేసేసి ఉప్పు పసుపు వేయించేసి ఇంకా వేస్తూ ఉన్నది ఆనియన్స్. అందులోనే ములక్కాళ్ళు అవన్నీ కూడా ముందు రోజు సాటర్డే రోజు సంత ఉంటుంది కదా మా ఏరియాలో, అక్కడైతే ఫ్రెష్గా మా హస్బెండ్ అయితే ములక్కాళ్ళు తీసుకొచ్చారు. ఎలాగో రొయ్యలు ములక్కాళ్ళ కూర అదంతా కూడా బాగుంటుంది కదా, టేస్ట్ యొక్క ములక్కాడ ఫ్లేవర్ అదంతా కూడా రొయ్యలకు పట్టి చాలా ఫ్లేవర్గా ఉంటుందని చెప్పేసి ఇంక ములక్కాళ్ళు వేయమంటే ములక్కాళ్ళు కూడా వేసింది అక్క. అండ్ కొంచెం గ్రేవీకి ఏంటంటే ఆనియన్స్ అవన్నీ కూడా కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుందంట. అందు గురించి అని చెప్పేసి ఆ మిక్సీ జార్లోనే కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా ఒక ఆనియన్ కట్ చేసేసి ఇచ్చేసింది. అది కూడా గ్రైండ్ చేసేసి అయితే ఇచ్చేసాను అనమాట. ఎందుకంటే కటింగ్ చేసే అంత టైం లేదు. ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ అవన్నీ కూడా మా అక్క అయితే ఫ్రై చేసేసింది. మళ్ళీ అవన్నీ కూడా ఇంకా కట్ చేసిన ఆనియన్స్ కట్ చేయడానికి టైం పడుతుంది, అలాగే ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పేసి అలా గ్రైండ్ చేసేసి ఇంకా కర్రీ అయితే నేను చెప్తూ ఉంటే అక్క చేసేసింది అనమాట. ఈ చూసారు కదా ఫైనల్గా రొయ్యలు ములక్కాడ కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ కర్రీ అయితే ఇంకా మామూలుగా అక్క చేస్తూ ఉంటుంది, కానీ నేను ఏ విధంగా చేస్తానో అక్కకి చెప్తూ ఉంటే అక్క అయితే చేసిందనమాట. సో నేను చేసిన ఏ రెసిపీ అయినా సరే మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఎంతో ఇష్టంగా అయితే తింటాడండి. సో అంత ఇష్టం అనమాట వాడికి. సో చాలా రోజులు అయిపోయింది వాడి ఇంటికి వచ్చి. సో నాకు కూడా మంచిగా వండి పెట్టాలనిపించింది అనమాట. సో అందు గురించి అని చెప్పి వాడికి ఇష్టమైన రొయ్యలు అవన్నీ కూడా కర్రీ చేసి పెట్టాను. అండ్ దాంతోపాటు ఇక్కడైతే ఇంకా పీతల పులుసు అనేది ఇంకా వండుతున్నాను అనమాట. ఈ పీతలు అయితే నాకు, నయనికాకి, మా హస్బెండ్కి, మా అక్కకు కూడా చాలా చాలా ఇష్టము. సో ఆల్రెడీ మన ఛానల్లో రెసిపీ అయితే పోస్ట్ చేశాను కాబట్టి ఈరోజు హడావుడిగా ఉన్నది కాబట్టి నేను ఇంకా రెసిపీ అదంతా కూడా ఏమీ షేర్ చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర అదంతా కూడా వేసేసాను అనమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసాను. పీతల పులుసు అనేది రెడీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, అయితే నేను పప్పిక్స్ కోసం ఏమేదా ఉంటుంది అలా చేస్తున్నా. రాయల్ ఉందా అదే చూద్దాం. రాయల్ ఉంటేనే ఓకే. చూడండి నేను ఇద్దరు ఇవన్నీ వేసా. అదిగోండి ఇది చూడండి రాయల్ లేవు. ఓకే ఇంకా చూడండి వైట్ కలర్ కిస్ పెట్టావు కదా అది అందుకని ఇంకొంచెం రెడ్ కలర్ చూద్దామా. అది నీ ముద్దు దానికి నచ్చలేదు. అది నువ్వు ముద్దాడుతున్నట్టే దానికి నచ్చట్లేదు. అది సౌండ్ రాలేదు.
ఇంకో ప్యాకెట్ కూడా చేస్తా. అబ్బా ఆహా. ఇవన్నీ మొత్తం వేస్తామా? వద్దు 3 వేద్దాం. ముద్దు పెట్టి 3 వేస్తావా? అందులో ఒకటి కూడా పగలదు. ఒకటే పగిలింది. ఇగో నువ్వు నన్ను వేసేకు ఉండు పగలలేను. ఇంకోసారి ఇది పగిలిపోయింది. పగలలేను చూద్దాం. ఇది పగలలేదు. సో చూసారు కదండి 9కి ఇవన్నీ కూడా దీపావళి అప్పుడు క్రాకర్స్ కొన్నాం కదా, ఆ క్రాకర్స్తో పాటు ఈ యొక్క పాపప్స్ కూడా కొన్నదనమాట. అవి కొన్ని ఉండిపోతే ఇక్కడ బాల్కనీలోకి వచ్చి ఇంకా మీకు చూపిస్తూ ఇవన్నీ కూడా పేల్చుతూ ఉన్నదనమాట. సో మంచి ఫన్నీగా అయితే అయ్యిందండి. ముద్దు పెట్టడం ఆ యొక్క పాపప్కి, అవేమో పేలకపోవడం భలే ఫన్నీగా అనిపించి వీడియో అదంతా కూడా రికార్డ్ చేశాను. అండ్ మొత్తానికి వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కుక్కర్ పెట్టేశాను వైట్ రైస్కి, అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేయడమే. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.